రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రిజల్ట్స్ కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు అసెంబ్లీ ఫలితాలతో పాటు కేరళలోని వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక కూడా ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఈ రిజల్ట్ పై హస్తం పార్టీ ధీమాగా ఉంది. తమ అభ్యర్థి ప్రియాంక గాంధీ గెలుపు ఖాయమని నమ్ముతోంది. ఇక వాయనాడ్ నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా సత్యన్ మోకేరి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ పడుతున్నారు. వాయనాడ్ ఉప ఎన్నికలో 64.72% ఓటింగ్ నమోదైంది. ఇది గతంలో కంటే 8% తక్కువగా ఉంది. దీంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనే ఉత్కంఠ నెలకొంది. రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రిజల్ట్స్ కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు అసెంబ్లీ ఫలితాలతో పాటు కేరళలోని వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక కూడా ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఈ రిజల్ట్ పై హస్తం పార్టీ ధీమాగా ఉంది. తమ అభ్యర్థి ప్రియాంక గాంధీ గెలుపు ఖాయమని నమ్ముతోంది. ఇక వాయనాడ్ నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా సత్యన్ మోకేరి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ పడుతున్నారు. వాయనాడ్ ఉప ఎన్నికలో 64.72% ఓటింగ్ శాతం నమోదైంది. ఇది గతంలో కంటే 8% తక్కువగా ఉంది. దీంతో ఓటర్స్ ఎవరికి పట్టం కట్టారు అనే ఉత్కంఠ నెలకొంది.